వీరిని ఖచ్చితంగా లేవీయులు అని నేను ఎందుకు అంటున్నానయ్యా అంటే, యాజకులు అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, ఇశ్రాయేలీలు కూడా వీళ్ళు లేవీయులు, వీళ్ళు యాజకులు. దేవుడు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కూడా వాళ్ళని యాజకత్వముగా స్వీకరించి 2వ సంవత్సరంలో వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి ఆత్మీయ పాఠములన్నిటినీ వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యములన్నిటినీ వాళ్ళు చేస్తున్న యాజకత్వం అంతటిని కూడా వాళ్ళ శిరస్సు వంచి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన తండ్రి అయినటువంటి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు, మీ కుటుంబాలకు, మీ స్నేహితులకు, బంధువులకు కలుగును గాక. మంచిది. దేవుని యొక్క వాక్యములో నుంచి గత కొంతకాలముగా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయములోని 4వ వచనం దగ్గరకు మనం వచ్చి ఉన్నాం. ఈ 4వ వచనములో దరిదాపుగా 3 భాగాలు ఉన్నాయి అని మనం ధ్యానం చేశాం. 3 ఒకటి ఆల్రెడీ గత వీడియోలో మనం చూసాం. ఈ దినాన ఒలీవా చెట్టు అనేటువంటి ఒక వృక్షానికి ఈ 2 సాక్షులను దేవుడు పోల్చాడు. 2 దీపస్తంభాలకు కూడా పోల్చాడు. మొదటిగా ఒలీవా చెట్టుకి ఈ 2 సాక్షులను ఎందుకు పోల్చాడు? ఒలీవా చెట్టు అనేటువంటి ఈ యొక్క వృక్షానికి, 2 సాక్షులకు, విశ్వాసమునకు వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి. బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్షర జ్ఞానముగా మనం చదువుకుంటూ వెళ్తాం, కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించవలసిన అవసరత 100% ఉన్నది. ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయాలి. ఇక్కడ 4వ వచనంలో వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచూ ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములు నై ఉన్నారు అని వ్రాయబడి. వీటిలో లూసిఫర్ అనేటువంటి వాడు ఈ లోకము మీద అధికారమును ప్రస్తుతానికి కలిగి ఉన్నాడు అని, వాని ఎదుట వానికి ఉన్నటువంటి దేవుని మీద వ్యతిరేకత్వాన్ని, మనుషులను పాడు చెయ్యాలి అనే బుద్ధిని, వాడికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశను, దేవునిని ధిక్కరించి నాశనానికి వెళుతూ కూడా మనుషులను మభ్యపెట్టి వాడు ఎంత చక్కగా మనుషులను వాడి వైపు ఆకర్షించుకుంటున్నాడు అనేటువంటి దానిని ఈ 2 సాక్షులు బట్టబయలు చేస్తూ వచ్చారు. వీడి అనుచరులు 2 ఉన్నారు అని చెప్పుకున్నాం. వారిని కూడా ఈ 2 సాక్షులు యావత్తు ప్రపంచం అంతటి ఎదుట వీరిలో ఉన్న లోపాలను, వీరిలో ఉన్నటువంటి తప్పులను, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను యావత్తు ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈ లూసిఫర్ గాడి ఎదుట ఎందుకు ఈ 2 సాక్షులు 2 ఒలీవ చెట్లుగాను, 2 దీపస్తంభాలుగాను ఎందుకు ఉన్నారో వీలైనంత వరకు ఇది మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రేమ స్వరూపి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. రాజా, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అతిశయపడుతూ ఉన్నాం. మీరు మాకు చాలిన దేవుడు అని, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు మా జీవితాలలో చేస్తున్న మేలులను బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకు మీకు వందనాలు. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, అర్థం చేసుకోగలిగేటువంటి నాయన మనస్సును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను గ్రహించండి. సంపూర్ణమైన రక్షణలోనికి రావడానికి నీ ప్రభావము, నీ రాకడ యొక్క ఉన్నతమైనటువంటి నీ దర్శనము, మీకున్నటువంటి ప్రణాళిక మనుషులు తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. నీ బిడ్డలుగా నాయన మేము ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యమును జరిగించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యముల నుంచి అదే వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచూ ఉన్న 2 ఒలీవ చెట్లు. 2 ఒలీవ చెట్లు అనే పదాన్ని ఈ 2 సాక్షులకు ఎందుకు పోల్చాడు దేవుడు? ఈ మాటలు యోహాను గారు పరలోకములో ఉన్నటువంటి స్వరాన్ని ఎవరైతే యోహాను గారికి తెలియజేస్తూ ఉన్నారో ఆ మాటలు విని దేవుని యొక్క ప్రణాళికను వ్రాసుకుంటూ వచ్చాడు. ఒలీవ చెట్టు అనంటే బైబిల్లో ఈ ఒలీవ చెట్టుని ఇశ్రాయేలీయుల దేశానికి గుర్తుగా పోల్చారు. ఇశ్రాయేలీయుల దేశమునకు అంజూరపు చెట్టును కూడా
పోల్చారు. అదే ఇశ్రాయేలీయుల దేశమునకు ద్రాక్ష చెట్టును కూడా పోల్చారు. ద్రాక్ష తీగ అని కూడా పోల్చబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటయ్యా అనంటే, అంజూరపు చెట్టైనా, ఒలీవల చెట్టైనా, ద్రాక్ష చెట్టైనా, ఈ మూడు ఏదైనాను సరే పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవునికి ఇష్టమైన కార్యములు లేకుండా వాటిని దేవుడు నిష్ఫలమైనటువంటి ఫలములుగానే ఉంచాడు, పనికిరాని చెట్టుగానే పరిగణించాడు. ఉదాహరణకు మీకు చెప్తాను. ఒలీవల చెట్టు గురించి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది అక్కడ? అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలీల దేశాన్ని దేవుడు ఎత్తి చూయిస్తూ ఆ దేశము గురించి ప్రస్తావనకు తీసుకుని వచ్చి భక్తునికి తెలియజేసిన మాట ఏమిటయ్యా అనంటే, చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను అని వ్రాశారు. ఈ పచ్చని ఒలీవ చెట్టు అనేటువంటి పదాన్ని ఇశ్రాయేలీల దేశానికి ఆపాదించడంలో దేవుని యొక్క ఉద్దేశం కనబడుతూ ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక కనబడుతూ ఉన్నది. నిజానికి ఈ ఒలీవల చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ముందు మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 11వ అధ్యాయంలో ఈ ఒలీవల చెట్టుని ఇశ్రాయేలీయులకు గుర్తుగా పోల్చుకుంటూ చెప్పాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఆ మాటను కూడా ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళదాం. ఎందుకు ఈ మాట నేను చదువుతున్నానయ్యా అనంటే, ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుని దృష్టిలో ఒలీవల చెట్టుగా దేవుడు పచ్చని చక్కని ఒలీవ చెట్టు అని చెప్పినప్పటికీ కూడా ఫలములు లేనటువంటి దానిగానే అది కనబడుతూ ఉన్నది. కారు ద్రాక్షాలు కాసేటువంటి దానిలాగానే కనబడుతూ ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, ఆ చెట్టు అనగా యేసుక్రీస్తుకి అడవి ఒలీవ కొమ్మలను అంటుకట్టాడు. అంటే నిజమైనటువంటి ఒలీవ చెట్టుని అనగా ఫలములు ఫలించనటువంటి ఆ కొమ్మను నరికివేసి అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మను నరికి తీసుకొని వచ్చి ఒలీవల చెట్టుకి అంటుకట్టాడు. అంటుకట్టబడినటువంటి ఈ ఒలీవ చెట్టు యొక్క సారమును పొందుకొని అడవి ఒలీవ కొమ్మ అయినటువంటి ఆ యొక్క కొమ్మ మంచి ఫలములను ఫలించెను అని వ్రాసి ఉన్నది ఈ 11వ అధ్యాయంలో. ఈ అడవి ఒలీవ చెట్టు అనేటువంటి వాళ్ళు ఎవరు? అన్యజనులు. నిజమైన ఒలీవ చెట్టు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలలో నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి ఒలీవ చెట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయులను దేవుడు వాగ్దాన పుత్రులుగా, తన సొంత ప్రజలుగా, తన బిడ్డలుగా దేవుడు వారిని పిలిచాడు. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఏం చేశారయ్యా అనంటే, దేవుని యొక్క కార్యములను జరిగించలేదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు శిరస్సు వంచి పాటించిన వాళ్ళు కాదు. వాళ్ళ మనసును పుట్టినటువంటి ఆలోచనను, శరీరాశలను, నేత్రాశను, జీవపుడంబమును, కావలసినటువంటి ప్రతి పాపము వైపు వారు చూచి ఏర్పరచబడినటువంటి వారి సైతము కూడా పాపములో పడిపోయే విధముగా వాళ్ళు సాతాను క్రియలకు అవకాశం ఇచ్చారు. విగ్రహారాధన చేశారు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు దేవుని మందిరములోనే జరిగించారు. అంత మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకముగా ఆ మందిరములోనే, దేవునికి ప్రతిష్ఠ చేసి కట్టించినటువంటి ఆ మందిరములోనే విగ్రహములను స్థాపించడానికి కూడా వెనకాడనటువంటి పాపమునకు తెరతీశారు. ఇంత పాపమునకు పాల్పడినటువంటి ఇశ్రాయేలీయులలో పరిశుద్ధమైనటువంటి ఫలములు ఫలించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ నిజమైనటువంటి ఒలీవ చెట్టుకి అడవి ఒలీవ కొమ్మ అయినటువంటి మనలను అంటకట్టాడు. యావత్తు ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా అడవి ఒలీవ కొమ్మకు పోల్చబడినటువంటి వారే. నిజమైనటువంటి కొమ్మలు నరికివేయబడినాయి అని చెప్పేసి అడవి ఒలీవ కొమ్మవైనటువంటి నీవు అతిశయపడవద్దు అంటున్నాడు ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ. ఆ మాట
చదువుతున్నాను, ఒకసారి చూడండి. 11వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక 20వ వచనం నుంచి చదువుతున్నాను. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. దేవుడు ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్ను విడిచిపెట్టును. అడవి ఒలీవ కొమ్మవైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము, క్రీస్తు యేసునందు మన పాపములన్నిటిని విడిచిపెట్టి వచ్చినటువంటి వారిని ఆయనలో ఇశ్రాయేలీయులుగా, దేవుని వాగ్దాన పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని అందు మనము నివాసము చేసేటువంటి వారముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులను కూడా అన్యజనుల యొక్క రక్షణ సంపూర్ణమైన తరువాత మన రక్షణను దేవుడు అనుగ్రహించాడు. అది తర్వాత విషయం. నేను చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటయ్యానంటే, ఒలీవల చెట్టు అనేటువంటిది ఇశ్రాయేలీయులకు పోల్చబడినటువంటిది. ఎందుకు ఈ ఒలీవా చెట్టునే దేవుడు పోల్చాడయ్యానంటే, ఒలీవా చెట్టుకి ఉన్నటువంటి ఆ యొక్క ఫలముల ద్వారా ఒలీవల నూనెను తీస్తారు. ఈ ఒలీవల నూనెను దేవుడు ప్రత్యేకించి దేవాలయమును ఏర్పాటు చేసినప్పుడు, అనగా మోషేకి దేవుడు చూయించినటువంటి మందిరము, ప్రత్యక్షపు గుడారము వంటి ఆ ప్రత్యక్షపు గుడారమును దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేయమని చెప్పాడు. ప్రత్యక్షపు గుడారములో దీప వృక్షము అనేటువంటిది ఉన్నది. దేవుడు చూయించినటువంటి ఆ మందిరములో దీప వృక్షం ఉన్నది. ఆ దీపవృక్షమునకు యాజకులైనటువంటి వారు నూనె పోయాలి. నూనె పోసేటువంటి ఆ ప్రక్రియ, ఆ పని యాజకులు చేయాలి. యాజకులు చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రక్రియలో వాడవలసినటువంటి నూనె ఒలీవల నూనె. ఒలీవల నూనె తప్ప మరొకటి అక్కడ ఉపయోగించడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఒలీవ చెట్టు నుంచి తీసినటువంటి ఆ ఫలముల నుంచి తీసిన నూనెను దేవుడు దీపవృక్షమును వెలిగించడానికి ఉపయోగించాడు. దీపవృక్షము దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుని 7 ఆత్మలు 7 దీపములుగా అక్కడ ప్రజ్వలింపబడుతూ ఉన్నాయని పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉన్న దీపాలను బట్టి మనము గ్రహిస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ యొక్క భూమి మీద మోషే గారికి దేవుడు చూయించినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలో 7 దీపములు కలిగినటువంటి దీపవృక్షాన్ని చేశారు. ఆ దీపవృక్షము వెలిగించబడాలి. ఆ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి. అదే విధముగా దీపవృక్షమునకు గుర్తుగా ప్రతి మనిషి యొక్క ఆత్మ కూడా వెలిగించబడడానికి దేవుడు సాదృశ్యముగా ఆ దీప వృక్షమును అక్కడ ఉంచాడు. పరలోకములో మనం చూసినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల యొక్క దీపములను వెలిగించాలి, మనుషుల యొక్క ఆత్మలను వెలిగించాలి. ఇప్పుడు మనుషుల యొక్క ఆత్మలు వెలగాలి అన్నంటే ఇక్కడ దీపవృక్షంలో ఏ రీతిగా అయితే నూనె పోయబడిందో ఆ రీతిగానే మనుషులు కూడా ఆ నూనె అనగా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి క్రియలు, దేవుని కోసం ప్రయాసపడే తత్వము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసమునకు దేవునికి విధేయులగునట్లుగా జీవించినప్పుడు, వారి పాపమును వారి నుంచి దూరము చేసుకున్నప్పుడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనుషులలో వారి దీపమును, వారి ఆత్మను, మనోనేత్రమును వెలిగిస్తాడు. ఆ వెలిగించడమే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడము అని బైబిల్లో శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఒక మనిషి వెలిగించబడాలి అంటే పరిశుద్ధత, నీతి క్రియలు, సత్య ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క క్రియలు భూమి మీద మనుషులు జరిగించాలి. ఈ బైబిల్ అంతట్లో కూడా దేవుడు పదే 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 చెప్పుకుంటా వచ్చింది కూడా అదే. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును, ఆయన చెప్పిన మాటలను విని ఆయన వాక్యానుసారముగా జీవించాలి. పాపముని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతకాలి. ఆయన చెప్పిన ప్రతి వాక్యమును, ప్రతి వాగ్దానమును, ప్రతి విధమైన కట్టడను, విధిని పాటించి పరిశుద్ధమైన జీవితము జీవించినటువంటి వాని దేహము దేవాలయముగా మార్చబడి ఆ దేవాలయము పిలువబడుతున్నటువంటి మనిషి యొక్క హృదయం అనే సింహాసనము మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆసీనుడై ఉంటాడు.
దానినే మనోనేత్రము వెలిగించబడము అంటారు. అంత ఆషామాషాగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విశ్వాసులు, ఇప్పుడు అనుకుంటున్నటువంటి భక్తులు ఏదో కొన్ని మంచి పనులు చేసి, కొంత వాక్యము చదివి, కొద్దిసేపు ప్రార్థన చేసి, ఒక మంచి దైవ సేవకుని యొక్క హస్తము క్రిందకు వెళ్లి హస్తానిక్షేపము పొంది, లేదా బోధలు చేసి, పాటలు పాడి, కానుకలు ఇచ్చి, ఇన్ని చేసినందువలన నీ ఆత్మ వెలిగించబడదు. దేవుని ఆత్మ మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉండి మన మనోనేత్రము వెలిగించబడాలి అనంటే పరిశుద్ధత చాలా అవసరము. నా పరిశుద్ధత గురించి నీకు తెలియదు, నీ పరిశుద్ధత గురించి నాకు తెలియదు, కానీ మన అందరి పరిశుద్ధత గురించి ఎరిగిన వాడు దేవుడు. ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి కొంతమంది మనుషులు వీడి మంచివాడు చెడ్డవాడు అని చెప్పగలరు, కానీ దేవుని ఆత్మకు కలిగినటువంటి కార్యములు దేవుని ఆత్మకే తప్ప మనుషుని యొక్క ఆలోచనకు, మనుషుని యొక్క తలంపుకు తెలియవు. సర్టిఫికేట్లు ఇస్తారు కొంతమంది, మా అబ్బాయి చాలా మంచోడండి, పెళ్లి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మంచి అమ్మాయి అండి, పెళ్లి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదని. పెళ్లి చేసుకున్న 3 నెలల భయంకరమైన విశ్వరూపం అప్పుడు బయటపడుతుంది. మనుషుల యొక్క మాటలను బట్టి కాదు, వారి ప్రవర్తనను బట్టి, వారి పరిశుద్ధ క్రియలను బట్టి, వారి నీతిని బట్టి. కొంతమంది కొంతకాలం నీతిగా నటిస్తారు, కొంతకాలము వారి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అపవాది క్రియలను జరిగించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది మన కళ్ళకు కనబడుతూనే ఉన్నారు. డబ్బు కోసము, శరీర సుఖము కోసము పవిత్రతను విడిచి అపవిత్రత వైపు నడిచి సంఘ సేవకులు సైతము కూడా, సంఘ సేవకురాళ్ళు సైతము కూడా పాపమునకు తెర తీసి పరిశుద్ధతను పోగొట్టుకొని పైకి మాత్రము భక్తిపరులుగాను, ఆత్మచేత నింపబడినటువంటి వారుగాను వందనాలు తెలియజేస్తూ, 1కి 2 వందనాలు చేస్తూ, మనుషులను ఆకట్టుకోవడానికి కావలసినటువంటి నీతి పలుకులు పలుకుతూ, మనుషులను ఆకట్టుకొని మందిరానికి తీసుకుని వచ్చి కట్టడలు కట్టివేసి వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఉండదు, దేవుని యొక్క వాక్యమును సరిగా చెప్పే వాళ్ళ దగ్గర ఎల్లి వినడానికి కూడా అవకాశం లేకుండా మాటల మాయాజాలం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహోదరులారా, అది శ్రేష్టమైనటువంటి భక్తి కాదు. మంచి ఒలీవల నూనె కావాలి అనంటే, అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి అనంటే, మన బ్రతుకును, మన జీవితములో ఎదురయ్యేటువంటి పాపపు క్రియలను యుద్ధము చేసి ప్రార్థనతోనూ, వాక్యముతోనూ, విశ్వాసముతోనూ ఎదిరించి పాపమును జయించి సాతానుని ఓడించి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వానిగా మనము దేవుని ఎదుట కనబడితే ఆయను కృప పొందుకున్న వారము అని పిలువబడతాము. ఆ మాటలు అర్థం చేసుకోండి. దేవుని కృప యావత్తు ప్రపంచం అంతటా కుమ్మరించబడింది. యేసుక్రీస్తు రక్తము యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రోక్షించబడింది. కానీ ఎంతమంది ఆ రక్తము క్రిందకు వచ్చి ఆయన కృపను పొందుకొని పాపమును విడిచి పరిశుద్ధతను అనుసరించి నడుస్తూ ఉన్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చండి సహోదరులారా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఒలీవల చుట్టుకు పోల్చబడినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా దేవునిని ధిక్కరించారు. పేరుకు మాత్రమే వాళ్ళు ఒలీవల చెట్టుకు పోల్చబడ్డారు, కానీ వారిలో సరి అయినటువంటి పరిశుద్ధమైన క్రియలు, శ్రేష్టమైనటువంటి నూనె, పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించబడేటువంటి నీతి క్రియలు వాళ్ళల్లో లేవు కనుక వాళ్ళు తృణీకరించబడ్డారు, నెట్టివేయబడ్డారు, కడపటి వారు అయ్యారు. కడపటి వారిగా ఉన్నటువంటి మనము మొదటి వారిగా వచ్చాము. నా మాటలు కొంచెం ఓపిక కలిగి అర్థం చేసుకోండి. అంటే మనము దేవుని యొక్క కృపను పొందుకున్నాం. కృపను పొందుకోవడం అనేటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటిది అయ్యానంటే, ప్రపంచం అంతటా కూడా దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణని ఇచ్చాడు, ఆయన కృపను అనుగ్రహించాడు. కానీ ఆ కృపను పొందుకున్న వాళ్ళు కొంతమంది. ఇశ్రాయేలీయులలో దావీదు అనేటువంటి ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, చిన్న వ్యక్తి ఉన్నాడు. యోధులు, ఘనులు, గొప్పవారు, యుద్ధమునకు సిద్ధపడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దావీదును ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, దావీదు దేవుని కృప పొందుకున్నాడు. దావీదు దేవుని కృప పొందుకున్నాడు. అది ఆషామాషా విషయం కాదండి. దేవుడు ఏదో ప్రేమించి నా బిడ్డ అయినటువంటి దావీదుని నేను పిలుచుకుంటున్నాను అని చెప్పేసి ఏదో ఆషామాషాగా ఊరకనే పిలుచుకోలా.
ఆయనను పరీక్షించాడో, చిన్నతనము నుంచి యవనస్తుడయ్యేటంత వరకు, రాజైన తరువాత పరిశుద్ధమైన ప్రవర్తనలోనికి వచ్చేటంత వరకు, శుద్ధ శివర్ణముగా తీయబడేటంత వరకు, చివరికి బెత్షెబాతో పాపం చేసిన తర్వాత కూడా ఒప్పుకొని పరిశుద్ధతను వెతికి, అయ్యా నేను చేసింది తప్పే ప్రభువా, ఇదిగో నా పాపము నా ఎదుటే ఉన్నది నాయన, నన్ను విడిచి వెళ్ళడం లేదు, నా పాపము నా నుంచి దూరమైపోవటం లేదు, నీ కృప చొప్పున నన్ను బ్రతికించు, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఏ పాటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడనని ఆ కీర్తనల గ్రంథములో అనేక పర్యాయాలు 51వ అధ్యాయంలో బహు విస్తారముగా తన యొక్క దోషములను దేవుని ఎదుట ఒప్పుకుంటూ వచ్చాడు. 52వ అధ్యాయంలో ఏమని వ్రాశాడో ఒక్క మాట చదువుతున్నాను చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మికయుంచి ఉన్నాను. ఇది కావాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టుగా కనబడాలి అనంటే ఈ లక్షణము కావాలి. పాపమును గుర్తెరగాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి. పాపముతో మనము ఏకీభవించి కొంతమంది సర్దుకొని పోతారు, రాజీ పడిపోతారు. ఏముందులేండి, పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారికి కూడా సినిమాలు చూపించేటువంటి భక్తి పరులు ఉన్నారు ఈ 2024 సంవత్సరంలో. చూడండి క్రికెట్ చూడండి, కాసేపు ఉండి వెళ్దాంలేండి, ఇంకా టైం అవ్వలేదులేండి. సేవకులు కూడా అదే భజన, లేదంటే దశమ భాగాలు రావు, వారి పొట్టలు నిండవు, వారి బాధ వాళ్ళది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దైవజనులైనటువంటి వారే కానీ, విశ్వాసులైనటువంటి వారు కానీ నిజమైన కృపను పొందుకున్నారు అనంటే వాళ్ళు శ్రేష్టమైన ఒలీవ చెట్టుకు దేవుడు పోలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ప్రవర్తనను బట్టియే కానీ, నీ గొప్ప పేరును బట్టి కాదు, నీ సంఘము పేరును బట్టి కాదు, నీకున్నటువంటి బలమును బట్టి కాదు, పలుకుబడిని బట్టి కాదు, నీ ధనమును బట్టి కాదు, నీ పరిశుద్ధతను బట్టి, నీ పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను ఒలీవ చెట్టుగా పిలుస్తూ ఉన్నాడు, నియమించి ఉన్నాడు. దావీదు సమస్తమును ఎరిగినటువంటి వాడై, ప్రభువా నేనైతే తప్పు చేశాను, నన్ను క్షమించు, మరలా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నా అవిధేయతను, నా తప్పును, నన్ను క్షమించు నాయనా అని ప్రాధేయపడినప్పుడు దేవుని కృప మరలా దర్శించిన తరువాత ఈ మాట అంటున్నాడు చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఈ మాట చెప్పగలిగేటువంటి విశ్వాసి ఎవరన్నా ఉన్నారు అనంటే వారు నిజమైన ఒలీవ చెట్టు, వారు నిక్కమైనటువంటి నూనె రాగలిగినటువంటి పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి వారు. 13వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమైన హృదయం హర్షించుచు ఉన్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఎంత గొప్ప దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు వారి అనుభవాలను. దావీదుకు ఉన్నటువంటి ఒక పరిశుద్ధమైన నీతి క్రియ ఏమిటంటే, పాపము చేసినటువంటి వాడు పాపములోనే నివాసము చేయడు. పాపములో ఒకవేళ పడిన తరువాత, పాపమును చేసిన తరువాత ఆ పాపములోనే, ఆ పాపమునకు బానిసగా ఉండేటువంటి స్వభావము దావీదుకు లేదు. కానీ ఈ కాలంలో చాలా మంది ఆ రీతిగా ఉంటున్నారు. అది దేవుడు అంటూ ఉన్నాడు, నా కృపను విస్తారముగా మీ మీద కుమ్మరించి ఉంచాను, కానీ మీరు మీ పాపములలోనే నివాసము చేస్తూ ఉన్నారు. అందుకనే దావీదు భక్తుడు, నేను పాపమును విడిచి ఒప్పుకొని నీ కృపను పొందుకున్నాను, పాపమును జయించగలిగాను, ఇక మీదట లోకము వైపు, పాపము వైపు చూడకుండా నిగ్రహము కలిగినటువంటి, ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని నీ కృప ద్వారా నేను పొందుకున్నాను అంటూ ఉన్నాడు. సహోదరులారా, దేవుని వాక్యములో భక్తులను దేవుడు ఒలీవ చెట్లకు పోల్చడానికి, దావీదును ఒలీవ చెట్టు అని ఆయనే వర్ణించుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఈ ఒలీవ చెట్టు నుండి తీయబడిన నూనె ఎంత స్వచ్ఛమైనటువంటిదిగా ఉండి దేవుడు తన ఆలయములో వాడడానికి ఉపయోగించమని చెప్పాడో, ఆ రీతిగానే పరిశుద్ధమైన క్రియలు చేయు ప్రతి వానిని దేవుడు తన బిడ్డలుగా స్వీకరించేటువంటి ప్రక్రియను దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎజ్రా, నెహెమ్యాలు అనేటువంటి వారు ఉన్నారు, జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి ఉన్నారు. వీరు ఏ కాలంలో మనకు కనబడతారయ్యా అనంటే, 2వ మందిరాన్ని కట్టేటువంటి సమయంలో వీరు మనకు కనబడతారు.
వీళ్ళిద్దరినీ కూడా, ఎజ్రా నెహెమ్యాలు అనేటువంటి వారిని ఇద్దరినీ కూడా 2 ఒలీవ చెట్లకు పోల్చాడు. అంటే అభిషేకము పొందినటువంటి వారు, పరిశుద్ధమైన క్రియలు చేసేటువంటి వారు అని చెప్పాడు. నిజానికి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు. దేవుని యొక్క మహాకృపలో వీరు వెతికి పరిశుద్ధమైన క్రియ చేయడానికి రాజులను ఒప్పించారు. వారి పరిధులను దాటి వచ్చారు. చేతిలో ఎటువంటి ధనము లేకపోయినా, ఎటువంటి వెండి బంగారాలు లేకపోయినా దేవుని మందిరము కట్టాలి అనేటువంటి ఉద్దేశముతోటి 2వ మందిరము కట్టడానికి పూనుకున్నటువంటి వారు ఎజ్రా నెహెమ్యాలు. ఈ ఎజ్రా నెహెమ్యాలకి సపోర్టుగా, బలమైన వాడిగా ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు జెరుబ్బాబెలు. వీరు ముగ్గురు గురించి ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. ఈ ఎజ్రా గ్రంథంలో దేవుడు ఒక దర్శనాన్ని ఆ జెరుబ్బాబెలు గురించి వ్రాసుకుంటూ వచ్చినప్పుడు 2వ మందిరం కట్టడానికి వీరి ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళు పనిని జరిగించకుండా ఉంటే వీళ్ళు కూడా దేవుని కృపను పొందుకోనటువంటి వారే. దేవుని యొక్క క్రియలను జరిగించలేకపోతే వీళ్ళు కూడా దేవుని యొక్క ప్రణాళికలో లేనటువంటి వారే. కానీ దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుని యొక్క ఆలోచన మన మనసులో మెదిలినప్పుడు పరిశుద్ధమైనటువంటి క్రియను కష్టమైన, శ్రమ అయినా, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అవమానాలైనా, నిందలైనా, నెట్టివేయబడిన, త్రోసివేయబడిన, ఏడ్చిన, చరసాలైనా ఏవైనాను సరే ఆ ఒక్క పరిశుద్ధమైన క్రియను చేయడానికి నువ్వు పూనుకుంటే సైన్యములకు అధిపతియగు యెహోవా కృప నీకు తోడుగా ఉంటది. అదే చేశారు ఇక్కడ ఎజ్రా నెహెమ్యాలు. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. రాజులను అడిగారు, యూదులను కొంతమందిని ప్రేరేపించారు. ఎవరికి తగినటువంటి సహాయము చేస్తూ చివరికి మందిరము పూర్తి చేయడానికి వాళ్ళకి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఎందుకు వాళ్ళు ఆ రీతిగా పూనుకున్నారయ్యా అంటే, చేతకాని వాళ్ళ వలె చేతులు కట్టుకొని వాళ్ళు ఉండలేదు. దేవుని క్రియ చేయడంలో మనము ఖచ్చితంగా మన ప్రాణము పోయినా సరే ప్రయాసపడాలి అనేటువంటి ఉద్దేశము వారిలో కలిగి ఉన్నారు. ఈ కాలంలో కొంత ఒత్తిడి తగిలితే, ఇబ్బంది కలిగిన, తెలిసి తెలియక మతోన్మాదులు మన మీద నిందలు వేసినా, ఇంట్లో వాళ్ళు నిందలు వేసినా, బయట వాళ్ళు నిందలు వేసినా, చర్చిలో వాళ్ళు నిందలు వేసినా, ఎంత ఉన్నతమైన ఉద్రేకానికి మనము లోనవుతాము. క్షమించగలిగేటువంటి మనస్సు ఉండడం లేదు, ఓర్చుకునే మనస్సు ఉండడం లేదు. దాని వలన మనకు వచ్చేటువంటిది మేలే అనేటువంటి సంగతి మర్చిపోతున్నారు క్రైస్తవులు. అది ఎందుకు మర్చిపోతున్నారు అంటే, క్రైస్తవ లక్షణాలు వాళ్ళల్లో ఉండడం లేదు. అందుకు మర్చిపోతున్నారు. నేను క్రైస్తవుని అంటే ఎంతమంది ఎన్ననుకున్నా, నా దేవుని పరిశుద్ధమైన క్రియ జరిగించడానికి తప్పక నేను ముందుకు రావాల్సినటువంటి వాడనే అనే ఆలోచన వ్యక్తికి రావాల్సిందే. అదే రీతిగా వచ్చింది ఎజ్రా నెహెమ్యాలకి. సొలొమోను మహారాజు కట్టించినటువంటి ఆ మొదటి మందిరము నెబుకద్నెజరు కాలములో నెబూజరదాను అనేటువంటి వాడు పూర్తిగా తగలబెట్టి వేసి, యోధా పట్టణంలో గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లను కూడా తగలబెట్టి వేసి, అక్కడ ఉన్న బంగారాన్ని, ధనమును, విలువైన వస్తువులను అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాడు. యూదా దేశములో యూదులకు మందిరము లేదు. మందిరము లేకపోయినందువలన దేవుడు ఇర్మియాకు తెలియజేసినటువంటి మాటను బట్టి 70 సంవత్సరాలకు దేవుడు మరలా చెరలో నుండి కొంతమందిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినటువంటి వారితో ప్రారంభమైనటువంటి ఆలోచన మందిరము కట్టేటంత వరకు కూడా కొన్ని బ్రేకులు పడ్డా, కొంత ఆటంకాలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు దానిని పరిపూర్ణముగా జరిగించడానికి మనుష్యులనే దేవుడు వాడుకున్నాడు. కానీ మనుషులలో దేవుడు ప్రేరేపించినటువంటి శక్తిని ఇక్కడ బయట పెడుతూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అతను నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుని యొక్క ఆత్మయే. కింద ఇంకా మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండా నూలు ఉండుట చూచి సంతోషించును అని వ్రాయబడి ఉన్నది.
సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ 7 నేత్రములు అనేటువంటివి దేవుని యొక్క 7 ఆత్మలు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి 7 కన్నులు. ఇవి లోకమంతంతటా సంచారము చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నీ మధ్య నా మధ్య కూడా ఈ మాటలు అర్థం కావడానికి కార్యము జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన లేకుండా ఏ బోధకుడు కూడా ఒక్క వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేడు. బోధకులందరూ బోధించడం వరకు మాత్రమే. ఇదిగో ఈ రీతిగా బైబిల్ చెప్తూ ఉన్నది, ఈ రీతిగా శిక్ష ఉన్నది, ఈ రీతిగా రక్షణ మీకు వస్తుంది అని చెప్పడం మాత్రమే కానీ రక్షణలోనికి నడిపించేటువంటి వాడు దేవుడు మాత్రమే. రక్షణ పొందుకోవడానికి అర్హుడు నీవు, రక్షణ ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అంతేగాని మా పాస్టర్ గారి ద్వారా రక్షణలోనికి వచ్చానండి అని చెప్పే మాట శుద్ధ అబద్ధం. నీ పాస్టర్ గారు రక్షణ ఇవ్వలేడు, నీ పాస్టర్ గారు రక్షణ ఇవ్వలేడు. దేవుడే రక్షణ ఇచ్చేవాడు. దేవుడు మాత్రమే నిన్ను రక్షణలోనికి నడిపించగలిగేది. అరే అబ్బాయి, నువ్వు తీసుకున్నదేంది, చెప్పేదేంది అని చెప్పేసి మీరు అడుగుతారేమో. ఇప్పుడు మూలవాక్యానికి నేను వెళుతూ ఉన్నాను. 2 సాక్షులను ఒలీవల చెట్లకు ఎందుకు పోల్చారు? ఇక్కడ ఒక మాట చూడండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో, ఆ 2 సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనిను. యెహోవా యొద్ద నిలబడి ఉన్నారు, ఎదుట నిలబడలేదు. వాడికేమో ఈ 2 సాక్షులు ఎదుట నిలబడ్డారు. నువ్వు చేసే పని నువ్వు చేయి, మేము దేవుని శక్తి చేత ఏమి చేయాలో మేము చేస్తాం. నీ పాపపు చిత్తాన్ని ప్రజల ముందు బయట పెట్టేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని 2 సాక్షులు వాడి ఎదుట నిలబడ్డారు. కానీ ఇక్కడ ఈ 2 దేవుని యొద్ద నిలబడ్డారు. దేవుని యొద్ద నిలబడ్డారు. అదే ఇక్కడ అంటున్నాడు, సర్వలోకనాథుడు అనంటే దేవుడు. ఈ లోకమునకు, ఈ లోకాధికారి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట అని వ్రాయబడి ఉన్నది. భూలోకమునకు ప్రభు అయిన వాడంటే ఎవడో? సాతానుగాడే ప్రస్తుతానికి. వీడిని చక్కగా బంధించి పాతాళమునకు తీసుకుని వెళ్ళి 1000 సంవత్సరాలు అక్కడ బంధించేటంత వరకు వాడు తోక ఇక్కడ భూమి మీద వాడి ప్రభావం కనబడుతూనే ఉన్నది. కొన ఊపిరితో ఉన్నటువంటి వాడి యొక్క ప్రభావము భూమి మీద కనబడుతూనే ఉంటది. కానీ వాడిని బంధించిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రారంభించి నిత్యత్వము ఉండేటువంటి విధముగా దానిని కొనసాగిస్తాడు. సహోదరులారా, ఇక్కడ ఈ 2 2 ఒలీవ చెట్లకు పోల్చాడు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయంలో కానీ, జెరుబ్బాబేలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యాలు కట్టించినటువంటి 2వ మందిరము కానీ, రాబోతున్నటువంటి 3వ మందిరములో కానీ ప్రస్తుతానికి ఇశ్రాయేలీయులు వచ్చారు. వారు మందిరము కట్టడానికి సమస్తమును సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. వారు మందిరమును కట్టడం ప్రపంచమంతటా కూడా ఒకే ఒక్క గంటలో తెలియజేయబడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందులో వారు మందిరము కట్టినటువంటి స్థలము, ఎజ్రా నెహెమ్యాలు మందిరము కట్టినటువంటి స్థలము, సొలొమోను మహారాజు మందిరము కట్టినటువంటి స్థలము ఒకే స్థలము. అది అర్నోను కళ్ళముగా ఉన్నటువంటి స్థలము, దావీదు అతనికి డబ్బు ఇచ్చి కొనినటువంటి స్థలము, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళినటువంటి మోరియా పర్వతము దగ్గర ఉన్నటువంటి స్థలము ఒక్కటే. అది దేవుని పాదము మోపిన సన్నిధి. ఇక్కడ ఈ 3 మందిరాలలో, సొలొమోను మహారాజు మందిరములోనైనా, జెరుబ్బాబేలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యాలు కట్టించిన మందిరములోనైనా, 3వ మందిరముగా కట్టబోయేటువంటి మందిరములోనైనా ఒలీవ చెట్లు లేవు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఒలీవ చెట్లు లేవు. ఒలీవ చెట్లు యాజకులై ఉన్నారు. నా మాటలు కొంచెం క్షుణ్ణంగా ఆలోచన చేయండి. బైబిల్లో కొద్దిగా వచనాలను పరిశీలన చేసి మీరు చూడండి. ఎక్కడా కూడా ఒలీవ చెట్లు దేవాలయంలో నిలబెట్టినట్లుగా లేదు. ఆ ఒలీవ చెట్లు ఎవరిని పోలుస్తూ ఉన్నాడు? యాజకులు అని పోలుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ మాటలో ఫుట్ నోట్లో తైలము పోయువారై ఉన్నారు అని రాసి, తైలము అనే దగ్గర ఫుట్ నోట్లో 1 వేసి కిందేమని వ్రాశారంటే అభిషేకము పొందిన వారు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అభిషేకము పొందినటువంటి వారు ఎవరయ్యా అనంటే యాజకులు. ఈ యాజకులను ఒలీవల చెట్లకు పోల్చారు. వీళ్ళు చేసే పని ఏమిటయ్యా అనంటే, వచ్చినటువంటి మందిరము దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి
పాప ప్రక్షాళన జరిగేటువంటి విధముగా, అనగా శరీర శుద్ధి కలిగేటువంటి విధముగా వారు తీసుకొచ్చినటువంటి బలులను, వారు తీసుకొచ్చినటువంటి అర్పణలను దేవునికి అర్పించి బలుల యొక్క రక్తమును అక్కడ చిలకరించి వారికి శుద్ధి కలిగించి పరిశుద్ధపరచి వారిని పంపించేటువంటి సమాధానమైనటువంటి కార్యక్రమము, అనగా మనుషులకును దేవునికి మధ్య సమాధానపరిచేటువంటి యాజకుడు. ఇప్పుడు ఈ యాజకులు ఎవరై ఉన్నారు? ఇశ్రాయేలీల లెక్క ప్రకారము లేవీయులు అయి ఉన్నారు. మోషే అహరోను యొక్క సంతానమును అభిషేకించి వారు యాజకులు అని చెప్పారు. ఈ యాజకులు దేవుని యొక్క ఆ దేవుని మందసము ఎదుట అడ్డుతెర ఉంటది. ఆ అడ్డుతెరమునకు ఇంకొక ప్రక్కన, అనగా మందసమునకు ఎదురుగా దీపవృక్షం ఉంటది. దీపవృక్షమునకు 7 దీపాలు ఉంటాయి. ఆ దీపములు ఆరిపోకుండా నూనె పోసేటువంటి క్రమమును వీరు చెయ్యాలి. ఈ యాజకులు చేసేటువంటి పని ఇది. ఆ దీప వృక్షము ఆరిపోకూడదు, అందులో ఒలీవల నూనె పోయాలి. నూనె పోసేటువంటి వారిని ఒలీవ చెట్టుకు పోల్చాడు. ఇప్పుడు రండి, ఇద్దరి సాక్షుల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు వీళ్ళు ఇద్దరి సాక్షులు కూడా ఒలీవల చెట్లకు పోల్చబడ్డారు. అంటే దేవుడే వీళ్ళని ఏమంటున్నాడు అయ్యానంటే యాజకులు అని నిర్ధారించాడు. యాజకత్వము చేయవలసినటువంటి పని వీరు చేయవలసి ఉన్నది. 2వ 3.5 సంవత్సరంలో 7 సంవత్సరాల ముద్రల కాలములో మొదటి 3.5 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు 6 ముద్రలు విప్పదీశారు. 7వ ముద్ర ఒక్కటే 2వ 3.5 సంవత్సరంలో విప్పదీయబడింది. ఈ 2వ 3.5 సంవత్సరంలోనే 2 సాక్షులు ఉన్నారు. ఈ 2 సాక్షులను ఒలీవల చెట్లకు పోల్చారు. ఈ ఒలీవల చెట్లు అనగా యాజకులు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 సాక్షులు ఎవరు అని మనకు అర్థమవుతుంది? లేవీయులు. ఈ లేవీయులు అనేటువంటి వారు అని నేను స్పష్టంగా ఘంటాపదంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటయ్యానంటే, యేసుక్రీస్తు లేవీయుడు కాడు, కానీ ప్రధాన యాజకుడు మన కోసం మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని బైబిల్లో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉండి ప్రతి ఒక్కరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ 1 సంవత్సరము వీళ్ళకి ఆయుష్కాలమును పొడిగించు నాయన. వారి పాపములు తెలుసుకొని ఒప్పుకునే విధముగా కొంచెం అవకాశం ఇయ్యాయా. వారి కోసం రక్తమును చిందించాను, వారి కోసం ప్రయాసపడ్డాను, వారు కృప పొందుకునేటువంటి వారిగా ఉండడానికి సహాయాన్ని దయచేయి ప్రభువా అని అనేక పర్యాయములు మన కోసము దేవుడు తండ్రి కుడి పార్శ్వమున ఉండి, అనగా పరదైస్సులో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కోసం ప్రధాన యాజకుడు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కానీ ఈయన లేవీయుడు కాదు. ఈ యేసుక్రీస్తుకు చెప్పేటువంటి మాటల్లో కూడా నీవు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉండు అని చెప్పాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో. అయితే ఇప్పుడు ఈ మెల్కీషెదెకు ఎవరు? లేవీయుడా? కానే కాదు. మెల్కీషెదెకు అన్యుడు, కానీ యాజకుల కంటే అత్యధికమైనటువంటి విధముగా దేవునికి సమీపించేటువంటి విధముగా యాజకత్వము చేసి నిరంతరము మెల్కీషెదెకు క్రమమును ఇష్టపడేటువంటి విధముగా, దేవుడు ఇష్టపడేటువంటి విధముగా ఆ యాజక ధర్మమును జరిగించిన గొప్ప ఘనమైన యాజకుడు మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు అనేటువంటి వ్యక్తిని గురించి ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు పలుకుతూ ఉన్న మాట ఏమిటయ్యానంటే, నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున అని ప్రభువైన యేసుక్రీస్తుని ఆపాదించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానయ్యానంటే, లేవీయులు గోత్రములో లేవీయులు చేసినటువంటి యాజకత్వము కంటే కూడా దేవుడు ఇష్టపడినటువంటి యాజకత్వం ఒకటి ఉన్నది. అదేమిటయ్యానంటే మెల్కీషెదెకు యాజకత్వము. ఈ మెల్కీషెదెకు యాజకత్వమును ప్రభువైన యేసుక్రీస్తుని మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వము చేయి అని దేవుని యొక్క మాటల్లో మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చదువుతాం. అయితే ఇక్కడ ఈ లేవీయుల యాజకత్వమును ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? వీరికంటే గొప్పగా చేసినటువంటి యాజకత్వమును ప్రభువైన యేసుక్రీస్తుకి ఎందుకు ఆపాదించారు అనంటే,
లేవీయులు చేసినటువంటిది అంతా కూడా ఛాయ. ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఆ వ్యక్తికి వెనుక షాడో పడుతుంది. దానిని లేవీయులకు పోల్చాడు. నిజమైనటువంటిది ఒకటి ఉన్నది. ఆ నిజమైనటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే యాజకత్వము. ఆ యాజకత్వములోనికి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్పష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఈ ఇద్దరు యాజకులు ఎవరు? ఈ ఇద్దరు లేవీయులుగా పిలువబడుతున్న ఇద్దరు సాక్షులు ఎవరు? లేవీయులు అని అంటూ ఉన్నటువంటి ఈ యొక్క యాజకులు ఇద్దరు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులు ఎవరై ఉన్నారు అనంటే, ఇశ్రాయేలీయుల్లో నుంచి, లేవీ గోత్రములో నుంచి వచ్చినటువంటి వారా? లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మెల్కీషెదెకు క్రమము చొప్పున అన్యజనుల్లో నుంచి వచ్చినటువంటి వారు అనడానికి అవకాశము ఉన్నదా అంటే, అన్యజనుల్లో నుంచి వచ్చినటువంటి యాజకత్వము యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి వచ్చి నిరంతరము అన్యజనులు ఏ రీతిగా అయితే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, రాజులైన యాజక సమూహముగా పిలువబడుతూ ఉన్నారో ఆ రీతిగా వారు రాలేదు. ఎందుకనయ్యానంటే, వీరు లేవీయులు అని ఘంటాపదంగా నేను ఎందుకు చెప్తున్నానయ్యానంటే, ఇశ్రాయేలీలు కూడా వీరిని అంగీకరించారు. ఇశ్రాయేలీలు కూడా వీరిని యాజకులు అని ఒప్పుకున్నారు. నువ్వు ఎట్లా చెప్పగలవు అనంటే, వీరిని 2 ఒలీవ చెట్లకు పోల్చారు. ఒకటి, ఆ కాలమునకు అనగా యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తర్వాత ఉన్నటువంటి కాలము అనగా 2వ 3.5 సంవత్సరంలో భూమి అందంతటా కూడా 2 రకాల గుంపులు కనబడుతూ ఉంటాయి. ఒకటి, క్రైస్తవులలోనే 2 గుంపులు కనబడతాయి. ఒకటి, ధర్మశాస్త్రములో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు క్రీస్తుని తెలుసుకుంటారు. అది ఏ రీతిగానో ముందు మనం చూద్దాం. అన్యజనుల్లో నుంచి వచ్చినటువంటి అన్యులు క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు సార్వత్రిక సంఘముగా పిలువబడ్డారు. కానీ యూదులలో నుంచి, ఇశ్రాయేలీయుల్లో నుంచి, 12 గోత్రముల్లో నుంచి వచ్చినటువంటి క్రీస్తును అంగీకరించినటువంటి వారు 2వ గుంపుగా కనబడుతూ ఉన్నారు. వీరు ఎందుకు క్రీస్తుని అంగీకరించారయ్యా అనంటే, వీరు మందిరము కట్టేటువంటి విధానములో, మందిరము కట్టిన తరువాత సుమారుగా 3.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దానియేలు గ్రంథములో అనుదిన బలి నిలిచిపోయినటువంటి కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దాన్ని నిలవబెట్టు వరకు 1290 దినములు. ఈ 1290 దినములు గడిచిన తరువాత ఆవరణమును అన్యులు తీసేసుకుంటారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మాత్రమే ఇశ్రాయేలీలకు వస్తది. ఆవరణము అన్యజనులు తీసుకుంటారు. అనగా నియంత అయినటువంటి వాడు వచ్చి వాడి కుర్చీని వేసుకొని వాడి యొక్క రోబోట్ను అక్కడ నిలవబెట్టి, హేయమైన వస్తువును నిలవబెట్టి, వాళ్ళు అక్కడ ఆ ఆవరణమును ఆక్రమించుకొని దేవుడు చెప్పినటువంటి విధముగా ఆ కాలానికి అన్యజనులు వారి క్రియలను జరిగిస్తారు. ఇక్కడ ఒక చిన్న మాట గమనించండి. ఇశ్రాయేలీలైనటువంటి వారు మనం ఎక్కడ లోపము చేశామో అని వెతుకుతూ ఉంటారు మొదటి 3.5 సంవత్సరంలో. చివరికి వీళ్ళకు దొరికేటువంటిది ఏమిటయ్యానంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలో వాళ్ళకు స్పష్టమైన అవగాహన తెలుస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు దానియేలు చెప్పినటువంటి హేయమైన వస్తువు నిలవబెట్టేటంత వరకు కూడా వాళ్ళకు కనువింపు కలగదు. ఎప్పుడైతే దాన్ని నిలవబెడతారో అక్కడ నుండి దరిదాపుగా అనేక మంది ఇశ్రాయేలీయులు, యూదులు, ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. వీరిలో ఒక్కొక్క గోత్రములో నుంచి వచ్చినటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. వీళ్ళు ఇశ్రాయేలీల యొక్క సాంప్రదాయం ప్రకారము, దేవుడు వారికి విధించిన కట్టడ ప్రకారము ప్రతి తొలిచూలు కుమారుడు దేవుని యొక్క పరిచర్యలోనికి రావాలి. ప్రతి తొలిచూలు దేవుని యొక్క స్వాస్థ్యము క్రిందకు రావాలి. దేవునికి అర్పితముగా ఉండాలి. వారిలో లేవి గోత్రము కూడా ఉన్నది. యాజకత్వములోనికి వచ్చినటువంటి వీరు ఏ పనులు చేయాలి, మందిరమునకు సంబంధించిన ఏ పనులు చేయాలి అనేటువంటిది రాసుకుంటూ వచ్చి ఆ యాజకత్వము చేసేటువంటి వారి మాత్రము అహరోను సంతతి వారిగా పేర్కొంటూ వచ్చారు. అయితే ఈ ఇద్దరు సాక్షులు కూడా లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారే. ఇశ్రాయేలీయుల్లో ప్రతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా 14 సంవత్సరాలు వచ్చేటంత వరకు
తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంచుతారు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచినటువంటి ఈ పిల్లలందరినీ కూడా 14వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు కూడా రబ్బీల దగ్గర ఉంచుతారు, బోధకుల దగ్గర ఉంచుతారు. ఈ బోధకుల దగ్గర ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అంతటిని పఠించి వారి జీవితంలో ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంటారు. మేము దేనికోసము దేవునికి ఉపయోగపడాలి, ఏ పని నిమిత్తము మేము దేవుని కోసం ఏర్పరచబడాలి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి, ఏ టాలెంట్ని ఏ కార్యమును దేవుడు మాలో ఉంచాడో, ఏమి చేయడానికి మమ్మల్ని దేవుడు పుట్టించాడో అని వాళ్ళు తెలుసుకున్న తరువాత వారు ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. సహోదరులారా, ఈ క్రమములో ఈ రబ్బీల దగ్గర ఉన్నటువంటి వారే 1,44,000 మంది వచ్చినటువంటి వారు కూడా వీళ్ళే. వీరు స్త్రీ సాంగత్యము లేని వారు. వారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే వీరిలో లేవీయులు ఉన్నారు. లేవీ గోత్రములో నుంచి వచ్చినటువంటి వారు ఈ ఇద్దరి సాక్షులు. వీరిని ఖచ్చితంగా లేవీయులు అని నేను ఎందుకు అంటున్నానయ్యా అంటే, యాజకులు అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, ఇశ్రాయేలీలు కూడా వీళ్ళు లేవీయులు, వీళ్ళు యాజకులు. దేవుడు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కూడా వాళ్ళను యాజకత్వముగా స్వీకరించి 2.5 సంవత్సరంలో వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి ఆత్మీయ పాఠములన్నిటినీ, వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యములన్నిటినీ, వాళ్ళు చేస్తున్న యాజకత్వం అంతటినీ కూడా వాళ్ళ శిరస్సు వంచి వారిని అంగీకరించారు కనుక, ఇశ్రాయేలీలకు కూడా వీళ్ళు దిక్సూచిగా ఉన్నారు కనుక స్పష్టమైనటువంటి మాటగా ఒలీవల చెట్టు అని వ్రాశారు. అభిషేకించబడినటువంటి వారు ఈ ఇద్దరి సాక్షులు లేవి గోత్రములో నుంచి వచ్చారు. వాళ్ళు జనరల్గా అందరూ పుట్టినటువంటి విధముగానే పుట్టారు, పెరిగారు. 14 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు. అక్కడ నుంచి రబ్బీల కిందకు వచ్చారు, బోధకుల దగ్గరకు వచ్చి నేర్చుకోవలసినటువంటిదంతా నేర్చుకున్నారు. మందిరము ఆవరణము అన్యులు తీసుకున్న క్రమములో శ్రేష్టమైన బలము కలిగినటువంటి వారిగా, లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారిగా, మాలో ఏ పాపము లేదు అని నిర్భరము కలిగి దేవుని సన్నిధిలో చెప్పేటువంటి వారిగా, పాపము అనేటువంటి దానిని వారి దరిదాపుల్లోనికి రాకుండా శ్రేష్టమైన భక్తిని, పరిశుద్ధతను పాటించే వారిగా ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు కనుక ఆ కృపను పొందుకున్నారు. వాళ్ళు దేవుని కొరకు భూమి మీద అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగే కృపను ఈ ఇద్దరు సాక్షులు పొందుకున్నారు. వీరు దేవుని కృపను పొందుకున్నారంటే ఆషామాషాగా వాళ్ళ యొక్క దేహాలను నలగొట్టలేదండి. శరీరమును నలగొట్టుకొని, ఆత్మ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, పరిశుద్ధతలో రాజీ పడకుండా, యేసు క్రీస్తు ఏ రీతిగా అయితే ఆయన బ్రతికిన దినములలో ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా వాళ్ళు కూడా భూమి మీద బ్రతికి, ప్రభు అయిన యేసు క్రీస్తే మా కోసం వచ్చిన మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకొని అందరి ఎదుట అద్భుతమైన పరిశుద్ధతను ప్రదర్శించారు. కాబట్టే దేవుని కృప వాళ్ళ మీదకు వచ్చి దేవుడు వాళ్లకు అధికారమును ఇచ్చాడు. ఆ అధికారము 2.5 సంవత్సరం అంతటా కూడా వాళ్ళు యవ్వనస్తులుగా ఉండి, మోషే కాదు, ఏలియా కాదు, హానోకు గారు కాదు, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా కాదు, వీళ్ళు దేవుడు ప్రత్యేకించి ఆ లేవి గోత్రములో నుంచి పిలుచుకున్నటువంటి ఇద్దరు యవ్వనస్తులు. వీరికి అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఈ అధికారము వలన వాళ్ళు చేసేటువంటి కార్యములు యావత్ ప్రపంచం అంతటా చూస్తూ ఉన్నారు. వీళ్ళు లేవీయులు. ఇంతవరకు మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. 1-2 సార్లు మీరు ఈ వీడియోని చూడండి. దేవుని యొక్క ఆ మాటలు ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉన్నవో, దేవుడు వీరిని ఒలీవా చెట్లు అని చెప్పినటువంటి ఆ మాటలో ఎంత ఆత్మీయ అర్థమును దేవుడు మనకు తెలియచేశాడో ఒకసారి మీరు బైబిల్లో ఆ రీతిగా ఉన్నదో లేదో పరీక్షించి చూడండి. యాజకులు అని పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు, కానీ నిజమైన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యాజకత్వమునకు అనగా మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వము చేసే యాజకత్వములోనికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక దేవుడు ఎంతైనను నమ్మదగినటువంటి దేవుడు. ఆయన కృపను ఇద్దరు సాక్షులు మాత్రమే కాదు, మనము కూడా పొందుకొని ఉన్నాము కనుక రక్షణ అనేటువంటి మార్గంలో మనం నిలవబడి ఉన్నాం. ఈ ఇద్దరి సాక్షులకు దేవుడు ఇచ్చినటువంటి అధికారమును బట్టి యావత్ ప్రపంచం అంతటా కూడా గోనె పట్ట ధరించుకొని వారు యావత్ ప్రపంచం అంతటా పరిచర్యని చేశారు. ఇంకొక మాట ఉంది, ఆ మాట దీపస్తంభములుగా ఉన్నారు అని. ఆ దీపస్తంభముల గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడైండుగాక. వందనాలు. సెలవు తీసుకుంటాం.